మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. స్టార్టింగ్ లో మైక్ చెక్ అయింది, వైప్ చెక్ కూడా అయింది. Vibe సో check హౌ and ఇస్ mic యువర్ వైప్ check. టుడే? సో అప్పుడు బిల్ గేట్స్ గారి కుటుంబంలో పుట్టాను నేను. అయ్యో. వాళ్ళు నన్ను వెళ్ళురా, వెళ్ళి హైదరాబాద్ని కబ్జా చేసుకోండి రా అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసారు అనమాట. When I be making a movie, when I am investing in my movie, I make it at very good budgets. మేక్ మనీ ఫస్ట్. You have to make money first. Start saving. As opposed to someone who's like, timer పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం ఈస్ట్కి కూర్చోవాలి, మూడు వస్తలేదురా. రావు గారు, రెడ్డి గారు రండి మనం డిస్కషన్ పెట్టుకుందాం, వాళ్ళు రావట్లేదు, ఇవాళ అవుతలేదురా, చూసేలోపు నెల అయిపోయింది. స్కూల్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేశాను 6th స్టాండర్డ్లో ఫస్ట్ టైం. ఇప్పుడు నన్ను ఏం చేయలేరు. సేఫ్ డియర్ ప్రిన్సిపల్, ఐఎమ్ సో సేఫ్ రైట్ నౌ. అవును, నేను బంక్ కొట్టి వెళ్ళిన సినిమాకి. ఆల్రెడీ కాషన్ కర్ రहा हूं मैं. ఆల్రెడీ బోల్ दिया और भी बोल दिया और भी बोल दूंगा. And I'm saying this to the camera. Dear guys, I love you, and that prolonged reel that you think, బట్ యు ఆర్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. యాక్టింగ్ సైడ్ పోదాం అనుకోరా ఎట్లా? and I won't ask you anything, but I really believe all human beings at certain point consider ఎందుకు బతుకుతున్నామా, అవసరమా, ఒక థాట్ వస్తుంది. డోంట్ యాక్ట్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ అ గిఫ్ట్. సో దిస్ ఈస్ మై లెర్నింగ్. మై లెర్నింగ్ ఈజ్ లుక్ స్ట్రైట్ ఇన్ ద ఐ ఆఫ్ ద ఆడియన్స్ అండ్ సే దిస్ ఇస్ మై మూవీ. ఒకవేళ మన ఈవెంట్ చేసినా ఏదైనా చేసినా మేక్ ఇట్ అబౌట్ యువర్ మూవీ అండ్ డోంట్ మేక్ ఇట్ అబౌట్. సో సైక్ సిద్ధార్థలో నందు క్యారెక్టర్ కూడా అంత మ్యాడ్ ఉంటుంది. మీది అట్లా ట్రాన్స్ఫర్ చేశారా లేదంటే? డెఫినెట్లీ తన స్టైల్లో తను ప్రజెంట్. ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమిషన్. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శైలేష్ కొలను గారు అండ్ ఈస్ సచ్ అ గుడ్ డైరెక్టర్. తాగి నానా డ్రగ్స్ వేసి ముందర కూర్చున్నాడు ఈజ్ బెటర్ దాన్ ChatGPT. ఐఎమ్ ఓపెన్లీ సెయింగ్ హ్యూమన్ బీయింగ్స్ చేసిన క్రాఫ్ట్ బెటర్ ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ChatGPT. సో మూవీ నచ్చితే ఎట్లయినా తెలుస్తుంది, బట్ మూవీ నచ్చకపోతే varun.reddy.film కి మెసేజ్ చేయమని చెప్పారు కదా. సో ఎన్ని మెసేజ్ వచ్చాయి? ఎక్కువ. సో ప్రమోషన్స్ లో మనం ఎంత మాట్లాడి ఏం చేస్తే దానికి అంతా వైరల్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెండ్ విత్ యువర్ ఫిల్మ్ యాజ్ వెల్. సో ఎందుకు అట్లా ఎవరిస్తారా ఇన్స్ట్రక్షన్స్? నేను ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేను ఎందుకంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సైక్ సిద్ధార్థ మీలాంటి యోకుడి కథ January 1st థియేటర్స్ లో రిలీజ్ అయింది. సూపర్ మ్యాడ్ అప్లాజ్ అయితే వచ్చింది. సో సినిమా ఎంత సైక్ ఉందో యాక్చువల్లీ డైరెక్టర్ కూడా అంత సైక్ ఉంది అని అన్న వాళ్ళు ఉన్నారు, రైట్? Sometimes people say ఇంకెక్కువ ఉన్నాడు. సో వీ హ్యావ్ వరుణ్ రెడ్డి గారు విత్ us. సో మూవీ నచ్చితే ఎట్లయినా తెలుస్తుంది, బట్ మూవీ నచ్చకపోతే varun.reddy.film కి మెసేజ్ చేయమని చెప్పారు కదా. సో ఎన్ని మెసేజ్ వచ్చాయి? ఎక్కువ లవ్డ్ ఇట్ మెసేజ్లు వచ్చినాయి. దట్స్ ద ఓన్లీ మెసేజ్ ఐ హావ్ బీన్ గెటింగ్. ఓకే, బట్ it's okay. Like, I wanted people to reach out and tell me, and mostly it's just love. People have seen it 3 times, 4 times. Yeah, కొందరైతే ఈవినింగ్ చాయ్ తాగి క్యాజువల్గా కుకట్పల్లి, మల్కాజ్గిరి ఈ 2 ఏరియాస్లో మ్యాక్సిమం ఫ్యాన్స్. ఓకే. So this bit of a cult following where people are like picking on it. Right now, regarding Saik Siddhartha, ఓకే, I am very curious. జనాలు ఓటీటీ మీద వచ్చాక ఎట్లా రెస్పాండ్ అవుతారు అని. క్వాలిటీ చెక్కి సబ్మిట్ చేస్తున్నాం ఆహాకి, అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆ 5.1ని స్టీరియోకి కరెక్ట్ కన్వర్ట్ చేసి ఇంకా దీంట్లో కూడా ఏమన్నా ఇంకొంచెం న్యూయాన్సెస్ యాడ్ చేద్దామా అని చూసి వీఆర్ సబ్మిటింగ్ అ వెరీ గుడ్ మిక్స్. అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్. అసలు ఓటీటీలో ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యి ఎట్లా వస్తుంది. ఓకే, యా, సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. స్టార్టింగ్ లో మైక్ చెక్ అయింది, వైప్ చెక్ కూడా అయింది. Vibe సో check హౌ and ఇస్ mic యువర్ వైప్ టుడే? My vibe today, so usually sometimes because I'm like such a free flowing guy, I wear white on top to kind of calm myself down. So I'm wearing white today. Usually when I wear white, the interviews go really, really well. Okay. I've noticed this. So I think I should go to one of these stores and buy a lot of white shirts. Yeah. And I'm also very chala
ఆనందంగా ఉంది దట్ అందరూ పిలుస్తున్నారు నన్ను చాలా ఇంటర్వ్యూస్కి, విచ్ ఓన్లీ మీన్స్ నాకు ఒక వాయిస్ ఉంది, నా డైరెక్షన్కి ఒక వాయిస్ ఉంది, నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక వాయిస్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈవెన్ ఆఫ్టర్ దిస్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫండర్స్ నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి. ఐ వాంట్ టు గెట్ బిజీ. ఇంకోటి నేను పబ్లిక్ అపియరెన్సెస్ వేరే వేరే వైబ్స్లో ఇస్తాను. సమ్టైమ్స్ నాకు వస్తుంది డైరెక్టివ్ ఫ్రమ్ నా పైన పీపుల్ నుంచి, ఇవాళ నువ్వు చాలా సైక్గా మాట్లాడాలి, ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అట్లా. సమ్టైమ్స్ అవునా? ఐ వాంట్ యూ టు లూజ్ యువర్ షిట్ అండ్ స్పీక్ వాట్ ఎవర్ అని వస్తుంది నాకు వైబ్. దిస్ ఈజ్ మీ బీయింగ్ నార్మల్. సో దీనికి 10x వెళ్ళమంటారు నన్ను అప్పుడప్పుడు, టు గో మోర్ వైరల్, టు గెట్ మోర్ నోటిస్డ్. సో చూసిందంతా నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో చాలా వరకు ఇట్స్ కైండ్ ఆఫ్ టేపర్డ్. ఒక స్టేట్మెంట్ ఇస్తాము, సో దిస్ ఈజ్ మీ రియల్, దిస్ ఇస్ ద రియల్ మీ రామ్ వెంకట్ శ్రీకర్ గారి ఇంటర్వ్యూ ద రియల్ మీ. బట్ సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు యాంప్ అప్, దట్ ఈస్ ఆల్సో ద రియల్ మీ. బట్ దట్స్ నాట్ హూ ఐ యామ్ ఆల్ ద టైమ్. దాన్ని బట్టి నా పర్సనాలిటీని మొత్తం జడ్జ్ చేయలేరు. చేసేటోళ్ళు బీ మై గెస్ట్ అంటాం, ఇట్స్ అప్ టు యూ గైస్. But sometimes you have to be vocally very loud in the process of selling more and marketing your film. I'm all up for it. So నాకు ఇస్తారు అప్పుడప్పుడు డైరెక్టర్స్, దే ఆర్ అబోవ్ మీ, మై సుపీరియర్స్. ఐఎమ్ ఆల్ లైక్, are you sure అని అడుగుతా ఎవ్రీ టైమ్. Okay. When they say, Because you'll go mad. yeah, entire- because okay. already I'm pretty carefree. So if I add a layer of, I'll go controversial a little with my statements. Are you sure you want this? Because I'm pretty carefree. I mean, I reach a lot either ways. లేదు, యూ గో ఫర్ ఇట్ అంటారు. సో ఐ గో ఫర్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్ ఫైన్. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అండ్ ఐఎమ్ లెర్నింగ్. కామెంట్స్ వేసే వాళ్ళని ఇగ్నోర్ చేయడం, బట్ ఆల్సో అవి చూసి ఫీడ్బ్యాక్లా తీసుకోవడం, Okay. రెండు చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. సో దట్స్ హౌ ద వైబ్ ఈస్, నాట్ జస్ట్ టుడే బట్ ద లాస్ట్ 1 week. ఓకే. సో ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నారు కదా, అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి అని చెప్పి. సో ఆల్ యాడ్స్ టు ద ఫిల్మ్ కదా. సో ప్రమోషన్స్లో మనం ఎంత మాట్లాడి ఏం చేస్తే దానికి అంతా వైరల్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెన్ విత్ యువర్ ఫిల్మ్ యాజ్ వెల్. Definitely, సో yes. ఎందుకు అట్లా ఎవరిస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్? నేను ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ బౌండ్ బై మై కాంట్రాక్ట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్. ఓకే. Extremely professional. I'm very professional. I'm very flexible with how people have expectations. But also, ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా దట్ సమ్టైమ్స్ ఇఫ్ యూ, నాకు ఒకవేళ నిజంగా ఐ నో బెటర్ అని నాకు పూర్తి నమ్మకం ఉంటే, ఐ విల్ పుట్ మై ఫుట్ డౌన్. ఎదుటి మనిషి నాకంటే స్టేటస్లో ఎక్కున్నా, నేను ఐ హ్యావ్ టు పుట్ మై లెగ్ డౌన్ అండ్ సే, లేదు సార్ దిస్ ఇస్ బెటర్, ఆర్ లేదు మ్యామ్ దిస్ ఇస్ బెటర్. రైట్. సో ఐ థింక్ రెస్పెక్ట్ఫుల్లీ ఏదైనా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ రెస్పెక్ట్ ఇస్ ద లేయర్, ఏదైనా కమ్యూనికేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్. యా, సో యూఆర్ సచ్ ఒక మంచి వైబ్, ఒక ఆరా క్రియేట్ చేస్తున్నారు మీ చుట్టూ. ఇంత హైపర్ యాక్టివ్నెస్ అనేది ముందుకెళ్ళి ఉందా, లేదంటే ఇప్పుడు మధ్యలో వచ్చింది మీరు ఇంకా 10x స్పీడ్లో 10x మోర్ వైబ్ చూపిస్తున్నారు, ఎనర్జీ అండ్ ఆల్? ఐ థింక్ నాకు ఎప్పుడు ఉండింది, కానీ చిన్నప్పుడు అందరు ఒత్తడానికి ట్రై చేసారు. బులీ ఐ బీన్ సబ్జెక్ట్ టు బులింగ్ ఎట్ స్కూల్ అండ్ ఫ్యామిలీ టెలింగ్ నార్మల్ ఉండు. ఐ డోంట్ నో వాట్ ఈస్ నార్మల్. నార్మల్ ఉండు అంటే రెండు ఇదే నేను కాళ్ళతో, నార్మల్ అంటారా? అదే 2 కాళ్ళతో నడుస్తున్నారు, 2 చేతులతో పనిచేస్తున్నారు. నార్మల్ అంటే ఏంటి? నార్మల్ అంటే ఏంటి? ఎలా ఉండాలి నార్మల్ అంటే? ఇలా ఇప్పుడు ఉండాలా? ఇలా ఉండాలా? ఇలా అలా normal పద్ధతిగా బిహేవ్ ఉండాలా? చేయాలా? నాకే బోర్ కొడుతుంది ఇట్లా ఉంటే. నాకే బోర్ కొడుతుంది అంటే జనాలకు డెఫినెట్లీ బోర్ కొడుతుంది. సో ఐ డోంట్ నో వాట్ నార్మల్ ఇంప్లైడ్ యాజ్ అ కిడ్ ఆల్సో. ఐ వాస్ టోల్డ్ బై మై పేరెంట్స్ ఆర్ మై ఆంట్ హూ రేజ్డ్ మీ, అండ్ షీ లవ్స్ మీ, హూఎవర్ రేజ్డ్ మీ, బట్ నౌ దే యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్. ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఎందుకు అది మాట్లాడేసావు, కట్ చేయొచ్చు కదా, వాళ్ళకి కాల్ చేసి ఆ బిట్ తీసేయమని చెప్పు అని అంటూ ఉంటారు. ఐఎమ్ లైక్, సి ఇది మూవీ కాదు, కాల్ చేసి అది ఎడిట్ చేయమని చెప్ప నీకే. బట్ యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ కదా టు ఎడిట్ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ? ఆఫ్ కోర్స్. No, I don't want to do that. Live with your decisions. ఓకే. మూవీస్లో I'll take a call. ఇంటర్వ్యూలో నీకు అంత భయం ఉంటే ఎందుకు మాట్లాడాము? మాట్లాడొద్దు అసలు. మాట్లాడిస్తున్నదా ఏం అట్లాంటి? No, let it go. I always tell the people, like, please be responsible. If there's anything you think that shouldn't go out, cut it out అని నేను మీకే చెప్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా. So that is very important for me, that I have this trust, and I always say that after every interview I'll be very open. ఓకే. But also I'm learning that ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఒక దగ్గర మాట్లాడింది మూడోసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ బ్రష్ ఓవర్ ఇట్ అండ్ స్పీక్ ఆఫ్ అనదర్ డైమెన్షన్ టు ఇట్, లైక్ పర్సనల్ లైఫ్ థింగ్స్ ఆర్ మై వర్కింగ్ స్టైల్ ఆర్ మై కోపం విత్ సర్టన్ థింగ్స్. I can approach it with different
angles so that there's new information going. So people watch all of my stuff as opposed to the same thing repeating. ఓకే. Yeah, so I'm learning. బట్ యు ఆర్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ యాక్టింగ్ సైడ్ పోదాం అనుకోరా ఎట్లా? అస్సలు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ side మీద. అవసరం వస్తే నా వర్క్లో నేను అక్కడక్కడ ఐ మైట్ కమ్ అక్రాస్ టు హెల్ప్ ద వైబ్ ఆఫ్ ద ఫిలిం, నాట్ యాజ్ అ క్యారెక్టర్ బట్ యాజ్ ద డైరెక్టర్ సేయింగ్ సంథింగ్ టు ద ఆడియన్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆర్ సంథింగ్. బట్ అంతకు మించి అది కూడా ఐ వుడ్ లైక్ టు అవాయిడ్. నాకు ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు బి అ డైరెక్టర్. యాజ్ అ డైరెక్టర్ ఐ అపియర్ ఇన్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్, మార్కెటింగ్కి ఏదైనా చేస్తా, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గుడ్. బట్ ఐ లైక్ బీయింగ్ బిహైండ్ ద కెమెరా అండ్ డైరెక్టింగ్ వేరే మనుషులని. ఓకే. సో దాట్ ఈస్ మై పర్పస్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఒకప్పుడు సినిమాలు అంటే డైరెక్టర్స్ అంటే బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేసినాం, రైటింగ్ దగ్గర నుండి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఆల్ అంత పని చేసేటోళ్ళు ముందు ఎక్కువ కనిపించకపోతుండే. ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రమోషన్స్ లో యూ హ్యావ్ టు టేక్ పార్ట్ అండ్ అఫ్ కోర్స్ పక్కా చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అండ్ మీరు అన్నట్టుగా యూ హ్యావ్ టు డూ అ లాట్ ఫర్ ద ఫిల్మ్ యాజ్ వెల్. సో ఎట్లుంది అంటే మొత్తం ఆ థింగ్ అంతా కూడా? చాలా బాగుంది, ఇంకెక్కువ చేస్తా ఇప్పటి నుంచి. మీరు ఎవరైనా ఆల్రెడీ ఎక్కువ అని అంటున్నారే బయట. ఆల్రెడీ కాషన్ కర్ రहा हूं मैं, ఆల్రెడీ బోల్ దియా, ऑलरेडी बोल दिया और भी बोल दिया और भी बोल दूंगा. బోల్ దోగా. Okay, so anyone who has a strong director voice like Anurag Kashyap garu, Tarun Bhaskar garu, Rajamouli garu, strong voice of direction ఉన్న వాళ్ళు ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళే మూవీని ముందుకు నడుపుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద స్టార్, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా వాళ్ళే ముందుకు నడుపుతారు, చిన్న స్టార్స్ ఉన్నా వాళ్ళే నడుపుతారు, న్యూ కమర్స్ ఉన్నా వాళ్ళే నడుపుతారు. ఎందుకు? బికాస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. బికాస్ దే ఆర్ సచ్ అ స్ట్రాంగ్ డైరెక్టర్ వాయిస్. నా వాయిస్ ఎంత స్ట్రాంగ్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఐ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ. అబ్సల్యూట్లీ నేను మార్కెట్ చేస్తాను. నాకు వచ్చే 50,000 వ్యూస్లో ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారు టికెట్స్కి. ఐ హ్యావ్ లుక్డ్ అట్ ద డేటా. పీపుల్ ఆర్ వాచింగ్ ద మూవీ ఫర్ మీ టూ, నందు గురించి కూడా చూస్తున్నారు. బట్ ద కన్వర్జన్ రేట్ ఈస్ అ లాట్ మోర్ జస్ట్ ఫర్ మీ వెన్ ఐఎమ్ ద డైరెక్టర్. సో దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో నేను ఆ ఆపర్చునిటీ పూర్తి విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తాను నేను. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం, ఇట్స్ ఆల్ ఇన్ సర్వీస్ ఆఫ్ ఫిలిం. సో దానికోసం ఐ విల్ డూ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. సో థియేటర్కి పోయి సినిమాలా చూసినామా, క్లాప్స్ కొట్టినామా, విజిల్స్ వేసినామా అన్నట్టు కాకుండా దీన్ని క్రిటిసైజ్ చేద్దాము. సెల్ఫ్ మూవీ అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి చాలా రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ని బ్రేక్ చేసే ప్రాసెస్ లో మీరు ఉన్నారా? అంటే ఏదైనా కాన్షియస్ డెసిషనా, లేదంటే అసలు అట్లా జస్ట్ అట్లా అయిపోతుందా? సో నేను మొన్న అజయ్ వేగేష్ణ గారిని కలిసాను, బొమ్మలాట యూట్యూబ్ ఛానల్. ఆయన అన్నారు ఆర్టిస్ట్ అంటే 3 లేయర్స్ అని. ఒకటి you are you experiment, you are a scientist, and then you're also a lover. So I really believe in the scientist part of it. So as a scientist మనము ఏం చేస్తాం, నేర్చుకుంటాం. ఒకటి చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటాం. సో అట్లా ఈ ఫస్ట్ ఫీచర్ ఫిలిం నాకేంటంటే నేను చాలా రివ్యూస్ తీసుకొని బయట పెట్టా, కానీ లార్జ్ స్కేల్లో మళ్ళీ ఇంకొక ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ నేర్చుకుంటున్నా. సో ఈ ఫస్ట్ బ్రేక్ చెయ్యాలి అని చెయ్యలేదు, అలా అయ్యింది. ఏంటంటే ఒక డెమో ఫిలిం చేసి నేను ఫండింగ్ తెచ్చుకున్నా. సో ఒక డెమో ఫిలిం నుంచి ఫండింగ్ తెచ్చుకున్నప్పుడు ఆ డెమో ఫిలింలో చాలా ఎలిమెంట్స్ దీంట్లో పెట్టాలి రైటింగ్లో. సో ఇట్స్ లైక్ అడాప్టింగ్. ఒక బుక్ ఆల్రెడీ ఉంది, ఆ బుక్లో స్టోరీని తీసుకొని అడాప్ట్ చేయడం. త్రివిక్రమ్ గారు చేశారు 1-2 సార్లు. ఒక మంచి బుక్లోంచి స్టోరీ బేస్గా తీసుకొని అడాప్ట్ చేశారు. సో అట్లా నా డెమో ఫిల్మే నాకు బేస్ అయింది. ఐ హావ్ టు అడాప్ట్. సో ఇట్లా చేయాల్సి వచ్చినప్పుడు చాలా డిఫికల్ట్, ఎందుకంటే అది ఇంకొక వైబ్లో తీశాను. ఇప్పుడు కమర్షియల్ ఇది వర్కౌట్ చేసేటట్టు పెద్దగా వెళ్ళేటట్టు చేయాలి. ఇప్పుడు ఏమైందంటే ప్రొడ్యూసర్ అది నమ్మే వస్తాడు, సో ఆ ఎలిమెంట్స్ రిటైన్ చేయాలి. సో సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ అసలు డెమో ఫిలింలో లేని బిట్స్. శ్రవ్య అనే క్యారెక్టర్ డెమో ఫిలింలో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది, జస్ట్ ఫర్ లైక్ 4 scenes or 5 scenes. దీంట్లో ప్లేస్ అన్ ఎక్స్టెన్సివ్ క్యారెక్టర్, తన సింగిల్ మామ్ చేశాను. సో బికాస్ ఆఫ్ దాట్ సమ్ ఎలిమెంట్స్ అలా ఉండడం వల్ల కొంచెం బ్రేక్ అయింది టెంప్లెట్, ఆ డెమో ఫిలిం ఎలిమెంట్స్ని రిటైన్ చేయడం వల్ల. ఇప్పుడు నేను అవన్నీ తీసేసి లేదు యాక్చువల్లీ సెకండ్ హాఫ్ అనుగుణంగా ఫస్ట్ హాఫ్ని మళ్ళీ రీరైట్ చేస్తానంటే ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే తను ఒకటి నమ్మొచ్చాడు కదా. సో నందు ఒకటి నమ్మొచ్చాడు డెమో ఫిలిం. సో రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ టు స్టే ట్రూ టు దట్. డెమో ఫిలిం నచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ లైక్ కార్లో వెళ్ళడం కానీ, తను అట్లా రూమ్లో నాకిపోయి ఉండడం కానీ, ఆ ఎలిమెంట్స్ని యాంపప్ చేయాలి.
సో అలా ఆ ప్రక్రియలో ఇది చాలా బ్రేక్ అయిపోయింది. ఓకే. నాకు కూడా సో ఈ కొత్త డబ్బాలు అండ్ ఆల్ కూడా డెమో ఫిల్మ్‌లో ఉన్నాయి. డెమి ఫిలింలో ఓకే. ఉండే, బట్ అలా వాళ్ళు జస్ట్ బట్టలేసుకొని కొట్టుకుంటారు రోడ్డు మీద, ఫ్రెండ్ ఇంకా హీరో. నేనేం ఆలోచించిన, దీన్ని ఐకానిక్ చేద్దాము, దీని ఇమేజ్ జనాలకు ఎప్పటి గుర్తుండిపోయే ఇమేజ్ ఏంటి, అగైన్ తక్కువ బడ్జెట్. సో తక్కువ బడ్జెట్లో ఏం చేయొచ్చు అంటే, ఆల్సో బట్టలు తీసుకొచ్చి వేయడానికి బడ్జెట్ అవుతుంది కానీ డబ్బాలు వేయడానికి బడ్జెట్ కాదు. బీయింగ్ వరుణ్ రెడ్డి. యా, ఆల్సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ నేను చేయలేదు. ఎంతో బడ్జెట్ పెట్టి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన పీకే అనే మూవీలో అమీర్ ఖాన్ రేడియో అడ్డం ఓ పెట్టుకున్నాడు, యా. నేను డబ్బా అడ్డం పెట్టాను. ఓకే. నేను ఆల్వేస్ ఐఎమ్ డిరైవింగ్ వేరే వేరే ఫిలిమ్స్ నుంచి. సో అట్లా టెంప్లెట్ బ్రేక్ చేసి ఇది ఒక విజిటింగ్ కార్డ్లా, ఇది ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ స్టైల్స్ లాగా అయిపోయింది సైక్ సిద్ధార్థ. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి సెకండ్ హాఫ్ అన్ అవర్ కామర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అన్ అవర్ కంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా కామ్ ఉంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ సైక్ వెళ్తుంది మళ్ళీ, బికాస్ థర్డ్ యాక్ట్లో మనం మళ్ళీ టెన్షన్స్ని అవన్నీ లేపాలి కాబట్టి. ఈ ప్రక్రియలో ఏమైందంటే, ఈ ప్రాసెస్లో నాకు పోర్ట్ఫోలియో ఆఫ్ స్టైల్స్ తయారైంది. సో ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ ఒక ప్రాజెక్ట్ ఆర్ తక్కువ ఫండింగ్ ఉండి మొహమాటం పడే ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే, నేను ఏమంటానంటే సైక్ సిద్ధార్థ చూడండి, దాంట్లో మీకు ఏ పోర్షన్ బాగా కనెక్ట్ అయిందో ఆ పోర్షన్ నాకు చెప్పండి, ఆ స్టైల్ని మనం ఇన్ డెప్త్ ఎక్స్ప్లోర్ చేసి చేద్దాం. మై లెర్నింగ్ హ్యాస్ బీన్ వైల్డ్ అండ్ కేర్ ఫ్రీ ఎస్థెటిక్. నేను ఏదైతే ఫస్ట్ హాఫ్, ఎస్పెషల్లీ ఫస్ట్ 20 minutes క్రెడిట్స్ వచ్చే వరకు అప్లై చేశాను, ఆర్ ఫస్ట్ హాఫ్లో అప్లై చేశాను, అది ఓటీటీకి చాలా చాలా వైరల్ పోతుంది. ఓకే, సెకండ్ హాఫ్ ఎస్థెటిక్ థియేటర్లో చాలా రీసౌండ్ అవుతుంది. సో దిస్ ఇస్ మై ఓన్ లెర్నింగ్. ఎట్ అంటే ముందే ప్లాన్ అయ్యేది లేదంటే లేదు. తీసిన తర్వాత మీకు అట్లా అనిపిస్తుంది? లేదు, నేను రివ్యూస్ తీసుకున్నప్పుడు అందరికీ అంతా నచ్చింది. ఓకే. నా లార్జ్ స్కేల్ వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు ఒక ఫండర్ కాల్ చేశారు, తనకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. కొంతమందికి విపరీతంగా ఫస్ట్ హాఫ్ నచ్చి ఎందుకు సెకండ్ హాఫ్ అంత కామ్గా చేసామన్నా, కొందరికి సెకండ్ హాఫ్ విపరీతంగా నచ్చి అరే ఫస్ట్ హాఫ్ ఆ స్టైల్ ఎందుకు తీయలేదు అన్నారు. ఐ న్యూ దిస్ డిబేట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొందరికి త్రూ అవుట్ నచ్చింది. పాయింట్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఫిలిం స్టైల్ని స్విచ్ చేసామన్నమాట సినిమాలో. ఐ వాంట్ దిస్ టు బి రిజిస్టర్డ్. ఫిలింలో ఎప్పుడు కాలే, వేరే స్టైలే స్విచ్ అవుతుంది, క్యారెక్టర్ స్విచ్ అవుతున్నా కొద్దీ స్టైల్ స్విచ్ అవుతుంది. సో స్టైల్ ఈజ్ ఫాలోయింగ్ ద క్యారెక్టర్ సైక్ ఉన్నప్పుడు స్టైల్ కూడా సైక్ అయింది. క్యారెక్టర్ కామ్ అవుతున్నా కొద్దీ, శ్రవ్య తన లైఫ్లోకి యాక్చువల్లీ ఎంట్రీ ఇస్తున్నా కొద్దీ ఫిలిం కూడా కామ్ అవుతుంది. కొంచెం సటిల్గా. యా, సో ఐ థింక్ దట్స్ వెరీ ఓన్లీ పింక్ అవుతుంది, ఓన్లీ రెడ్. అందుకే స్టార్టింగ్ బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అని స్టార్ట్ అవుతుంది. అన్ని కలర్స్ ఉన్నది, అది హెక్టిక్ కలర్ఫుల్ ఎస్థెటిక్. ఓన్లీ పింక్లోకి వెళ్తుంది. బై ద వే, ఐ సీ దట్ యు ఆర్ వేరింగ్ పింక్. వాట్ ఎ కోఇన్సిడెన్స్. యా, సో అట్లా ఇట్ వాస్ వెరీ ఇంటెన్షనల్ చాయిస్. అండ్ దట్స్ ఐ థింక్ యునో ఓటీటీలో వచ్చాక ఇంకా దీన్ని చూసాక పీపుల్ విల్ రియలీ అడ్మైర్ దట్ లిటిల్ టచ్ ఆఫ్ స్విచ్చింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద లవ్, ఈ ఫిలింకి వచ్చిన లవ్, రిపీట్ వ్యూయింగ్స్ అండ్ ఆల్ దట్. ఇంకా లార్జర్ ఆడియన్స్ చూడాలని నాకు కోరిక ఉంది, విచ్ హోప్ఫుల్లీ ఓటీటీ తర్వాత జరుగుతుంది, డెఫినెట్లీ జరుగుతుంది. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఓకే. సో మంచి హైదరాబాద్లో కాచిగూడ, దోమల్గూడలో పెరిగిన ఒక హైదరాబాదీ పక్కా లోకల్ అబ్బాయికి సినిమా పిచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? అసలు నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. అసలు చిన్నప్పుడు సినిమా అంటే రియల్ కాదు, అది ఫిక్షన్ అని కూడా తెలియదు నాకు. నా ఫస్ట్ క్రష్ అల్లాద్దీన్ అనే యానిమేటెడ్ ఫిలింలో జాస్మిన్ అనే యానిమేటెడ్ క్యారెక్టర్. సో నాకు ఐ డింట్ లైక్, దట్స్ హౌ ఐ వాస్ 3 years old అప్పుడు. దట్స్ హౌ సర్రియల్ ఇట్ ఫెల్ట్. అసలు ఎడిటింగ్ అబ్జర్వ్ కూడా చేయలేదు నేను అప్పుడు. కట్ అవుతుంది, అసలు నాకు అవగాహన లేదు. బట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ మెస్మరైజింగ్. సినిమా వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఓవర్వెల్మ్ అయ్యేటోడిని చూసి. ఇంట్లో చిన్నప్పుడే నాకు ఐ కుడ్ టెల్ దట్ గీతాంజలి వాజ్ అ బెటర్ మూవీ, ఈవెన్ దో దాంట్లో నువాన్సెస్ నాకు అర్థమయ్యేది కదా. వాజ్ అ కిడ్, ఐ కుడ్ టెల్ దట్ గ్యాంగ్ లీడర్ వాజ్ అ కూలర్ మూవీ. నాకు చిన్నప్పుడే అర్థమయ్యేది. వీసీఆర్లో తెచ్చిపెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఐ రియలీ లైక్ అమీర్ ఖాన్స్ వర్క్, హమ్ హే రాహీ ప్యార్ కే అండ్ ఆల్, సంథింగ్ అబౌట్ ఇట్. అండ్ ఐ యూస్ టు రియలీ ఎంజాయ్ కార్టూన్ మూవీస్ లైక్ డిజ్నీవి. సో అట్లా అట్లా పెరిగి స్కూల్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేశాను 6th standardలో ఫస్ట్ టైం. ఇప్పుడు నన్ను ఏం చేయలేరు, సేఫ్. డియర్ ప్రిన్సిపల్, ఐఎమ్ సో సేఫ్ రైట్ నౌ. అవును, నేను బంక్ కొట్టి వెళ్ళిన సినిమాకి. ఫస్ట్ టైం అమీర్ ఖాన్ గారి మూవీకి వెళ్ళా వెన్ పరమేశ్వరి మహేశ్వరి వాజ్ నాట్ ఎన్
మల్టీప్లెక్స్ బట్ సింగిల్ స్క్రీన్ ఇష్క్ మూవీకి వెళ్ళిన. I really enjoyed it. I blushed a lot when they were like kissing scenes and all on the screen. I was like such a kid. I was like, what's happening? And it was a 10 rupee ticket. కింద కూర్చొని చూసిన. ఇంకా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అండ్ భయం వేసింది. నేను ఏం చేస్తున్నాను, స్కూల్ బంగొట్టేస్తున్నాను, నన్ను ఇప్పుడు పట్టుకుంటే చంపేస్తారు నన్ను. బట్ ఈవినింగ్ కల్లా నాకు ఏం కాలేదు. ఫెల్ట్ సేఫ్. ఐఎమ్ లైక్ ఐ క్యాన్ డూ ఇంకోసారి చేయొచ్చు మళ్ళా. ఐ కెన్ డెఫినెట్ యాజ్ లాంగ్ యాజ్ నేను టాప్ 10 ర్యాంక్లో వస్తాయి. స్కూల్ ఐ ఫౌండ్ ఈజీ యాక్చువల్లీ. ఇట్ వాజంట్ వెరీ డిఫికల్ట్. టెక్స్ట్ బుక్లో ఉన్నదే అడుగుతారు, ఎంత డిఫికల్ట్ అది రాయడం. నాట్ వెరీ, ఐ డెంట్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఓ ఫస్ట్ బెంచెస్ ర్యాంకర్స్ ఇట్లా మాట్లాడతారు. లాస్ట్ బెంచర్ వాజ్ ఇన్ ద టాప్ 10 ర్యాంక్స్. I was that guy. I was a last bencher. All my friends were people who failed. బట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా నా ఫ్రెండ్ ఉంటుండే. నేను అందరితో ఫ్రెండ్షిప్ చేసేటోడిని. ఐ డింట్ హ్యావ్ అ ఫిల్టర్. యాక్చువల్లీ ఉంది ఫిల్టర్లెస్ ఎప్పుడు అవుతుందంటే థింక్ వెన్ ఐఎమ్ బై మై సెల్ఫ్ ఈజ్ వెన్ ఐఎమ్ మోస్ట్ ఫిల్టర్లెస్. అండ్ ఐఎమ్ పీపుల్ మైట్ థింక్ ఆఫ్ మీ యాజ్ ఫిల్టర్లెస్ బట్ ఐ థింక్ ఐ డూ హ్యావ్ ఇట్. నేను డార్క్ థాట్స్ ఏం పెట్టా ఇట్లా బయట. అంటే ఫిల్టర్ వేసారు కాబట్టి వస్తలేవు. కానీ అంటే ఇది అంటే నార్మలీ డైరెక్టర్ అంటే ఒక ప్రాపర్గా వాళ్ళ ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది, మాట్లాడడము, నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ. సో కంప్లీట్లీ ఆపోజిట్. అట్లా ఏం చెప్పలేరు ఎవరు, అరే డైరెక్టర్ అంటే ఇట్లా ఉండాలి రా బాబు, ఏంట్రా బాబు నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి చెప్తుంటారు. నా పాయింట్ ఏంటంటే మూవీ అందరిని ఎంటర్టైన్ చేయాలి, మూవీ ఓపెన్ ఉండాలి, మూవీ ఫ్రీ ఉండాలి, మూవీలో క్యారెక్టర్స్ ఫ్రీ ఉండాలి. సో ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు బీ ఫ్రీ ఆల్ ద టైమ్ అండ్ దెన్ జస్ట్ టేక్ దట్ పర్సనాలిటీ టు సెట్. ఇప్పుడు సెట్ మీ వెళ్ళే ముందు సడన్గా తాబీజ్ మహిమ అని చెప్పి ఇట్లా మంత్రం ఆడి ఇంకోళ్ళ మారిపోయి వెళ్ళడం కన్నా ఎప్పుడు అలా కాస్తుంటే ఇట్స్ వెరీ ఈజీ. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు స్నాప్ ఇన్ టు అ డైరెక్టర్ మోడ్ నాకు చాలా ఈజీ అవుతుంది. సో ఐ వాంట్ టు మేక్ అ లాట్ ఆఫ్ వర్క్. నా దగ్గర అట్లీస్ట్ ఇఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అట్లీస్ట్ 40-45 years ఆఫ్ వర్క్ ఈజ్ లెఫ్ట్ ఇన్ మీ. సో 40-45 years నేను రిలెంట్లెస్గా వర్క్ చేయాలనుకో ఈ రోల్స్ స్విచ్చింగ్ ఇదంతా అవ్వదు నా వల్ల. సో ఐ జస్ట్ బీ మై సెల్ఫ్ అండ్ ఐ కీప్ ఫ్లోయింగ్ అండ్ ఆ ప్రాసెస్లో సెట్ మీదకి కూడా వెళ్ళిపోతాను. సో ఫిల్టర్లెస్గా ఉంటారు కదా నార్మల్గా. అఫ్ కోర్స్ మీ వాట్ ఎవర్ డార్క్ థాట్స్ అండ్ బయటకు వస్తాలో సిగరెట్కి బాగుంటుంది ఫిల్టర్. వాటర్ దానికి కిన్లేనా అది ఆక్వాగార్డ్కి బాగుంటుంది ఫిల్టర్. మనకి ఎందుకు మనుషులకు బాగుండదు అంటారా? మనుషులు ఆర్ గుడ్ బీయింగ్ యాజ్ దే ఆర్. ఐ థింక్ ఇట్స్ బెటర్ దట్ పీపుల్ సీ మీ యాజ్ ఐ యామ్. ఓకే. అయితే సినిమా గురించి మాట్లాడినప్పుడు సైక్ సిద్ధార్థ్ ఎంత మ్యాడ్ ఫిల్మ్, ఇట్లా రూల్స్ బ్రేకింగ్ అండ్ ఆల్, ఆ టేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఒకే డైలాగ్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూపించడము. నాకు సినిమా గురించి ఏం తెలియని వాళ్ళైనా కూడా చూస్తే అది అరే ఇదేదో తేడా ఉంది ఇడు అన్నట్టుగా ఉంది. సో కొన్ని కామెంట్స్ అరే ఇది క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇట్లాంటి సినిమా చూడలేమేమో అన్న ఆ ఫ్లోలో వెళ్ళిపోయినరు. ఇంకొంతమంది ఒకటే రీల్ని లాంగ్ రీల్ చూసినాం అన్నట్టు వాళ్ళు కూడా బుక్ మై షోలో కింద కామెంట్లు పెట్టారు. సో అవి కూడా చేస్తున్నా. Yeah. I think that is the learning for me. So I have to say it is a learning curve. Also, I have full faith that they will ఎవరైతే ఏంటా రీల్ అన్నారో దాన్ని రీడిస్కవర్ చేసి వావ్ అని మారుతారు. బికాస్ దట్ హ్యాపెండ్. ఇంకోటి ఈ స్టైల్ కొత్త ఏం కాదు. ఇది 15 ఏళ్ళ క్రితమే బిగ్ షాట్ అనే ఫిలింలో హాలీవుడ్ ఫిల్మ్స్లో వచ్చాయి. మనం ఓటీటీ వచ్చాక కూడా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ యాడమ్ మెక్కే అని. సో తను చేసిన వర్క్ డోంట్ లుక్ అప్లో చేశాడు. హీ యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుటేజ్ స్టైల్స్ ఇన్ ఇట్. సో పీపుల్ ఆర్ ఎంటైటిల్డ్ టు దేర్ ఒపీనియన్స్. ఐ యాక్సెప్ట్ ఇట్. It's a learning curve for me, but I just want to put it out to people who think first half is like a prolonged reel, and I'm saying this to the camera. Dear guys, I love you, and that prolonged reel that you think చాలా మందికి చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, ఎస్పెషలీ ప్రొడ్యూసర్స్కి. అండ్ వాళ్ళు నాకు అడ్వాన్స్లు ఇస్తారు అండ్ ఐమ్ గెటింగ్ రిచర్ బై ద మినిట్ బికాస్ ఆఫ్ దట్ లాంగ్ రీల్. సో యూ మే హ్యావ్ యువర్ ఒపీనియన్ బట్ మై బ్యాంక్ అకౌంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఒపీనియన్ టూ. అండ్ ఐ లవ్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా నేను గెలుచుకుంటా విత్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ లర్న్. యా దట్స్ ఇట్. వావ్, దట్స్ సచ్ అసలు ఏమన్నా యాటిట్యూడా అంటే సచ్ క్యారెక్టర్. అంటే మీలాంటి ఒక క్యారెక్టర్ సినిమాలో పెడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇట్స్ ఈజీ నో అండి. ఐ కెన్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద యాక్టర్ అండ్ సే డూ ఇట్ యువర్ వే. సో ఇట్స్ ఈజీ. ఐ లివ్ బై మై ఇంటెగ్రిటీ అండ్ రూల్.
I'm trying not. I can't be blind to all the comments I'm getting. I am very aware. I'm learning to not speak of it, but I'm registering everything so that I learn. I'm looking at it like feedback. సో ఎవరైనా నా మూవీ గురించి మంచి మాట్లాడిన ఫీడ్బ్యాకే, చెడు మాట్లాడిన ఫీడ్బ్యాకే పొగిడి ఆకాశానికి ఎత్తిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ సచ్ అ జాయ్. సో పొగిడి ఆకాశానికి ఎత్తిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇది కొంచెం ఇలా ఉంటే అలా ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. కంప్లీట్లీ రిజెక్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ ఎ స్పెక్ట్రమ్. ఇట్ ఈస్ ఆల్ అ లెర్నింగ్ కర్వ్. సో ఒకటైతే చెప్తున్నా, కంప్లీట్లీ ఒకరికి ఒకటి నచ్చిన కారణం వల్ల నాకు ఫండింగ్ కూడా వస్తుంది, ఇంకొకరికి ఎక్స్ట్రీమ్లీ నచ్చి. సో దానికి ఎక్స్ట్రీమ్ ఆడియన్స్ కూడా ఉంది. సో ఇట్స్ అ క్యాటలాగ్ ఆఫ్ స్టైల్స్. ఓకే. అండ్ నేను కొన్ని నేర్చుకున్నా, లైక్ స్టైల్ ఇప్పటి నుంచి నేను స్విచ్ చేయను, మోస్ట్లీ కన్సిస్టెంట్ ఉంటా. అక్కడక్కడ స్విచ్ చేసి ఐ కమ్ బ్యాక్ టు ద కన్సిస్టెన్సీ. సో క్యారెక్టర్ పరంగా స్టైల్ మార్చడం కన్నా మూవీ మోస్ట్లీ కన్సిస్టెంట్ పెడతా What do ఇప్పటి you want నుంచి. to say? అంటే what is your style of movie? ఎనీథింగ్ ఫ్రమ్ సైక్ సిద్ధార్థ, ఐఎమ్ వెరీ ఓపెన్. ఒక్కటి ఏంటంటే నాకు థ్రిల్లర్స్ తీయడం రాదు. ఎవరిని చంపిర్రు అనేది నేను అట్లా ఆలోచించలేను. చంపిన హంతకుడు ఎక్కడా, ఈ మట్టి ఒంగోలులో దొరికే మట్టి, విచ్ మీన్స్ నువ్వు పొద్దున ఒంగోలుకి వెళ్ళి వచ్చినావు, నీ చెప్పుకు అంటుకున్న మట్టి, ఇట్లా నేను ఆలోచించలేను. ఓకే. నాకు ద బిగ్ థ్రిల్ ఇన్ ద బిగ్ క్వశ్చన్ హూ కిల్డ్ హూమ్ కాదు, విల్ దే ఎవర్ గెట్ టుగెదర్. ఎవరైనా ఫుల్ మస్తు బడ్జెట్ ఇచ్చి పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి మంచి యాక్టర్స్ కాస్టింగ్ అండ్ ఆల్ ఉండి ఒక థ్రిల్లర్ తీయాలంటే మళ్ళీ we want only శైలేష్ కొలను లాంటి అమేజింగ్ థ్రిల్లర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ద ప్రొడ్యూసర్ షుడ్ నాట్, థ్రిల్లర్ తీసుకోవాలన్న ప్రొడ్యూసర్ నా దగ్గరికి రావడం ఇస్ అ మిస్టేక్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ హ్యాండ్. ఐ విల్ అబ్సల్యూట్లీ కాల్ శైలేష్ కొలను గారు అండ్ ద ప్రొడ్యూసర్ గారు, మేక్ దెమ్ సిట్ టుగెదర్ అండ్ సే నా కమిషన్ నాకు ఇవ్వండి, మీ మూవీ మీరు చేసుకోండి. I can help. బిజినెస్ మైండ్ కూడా ఉంది అయితే. It's okay. I don't even want commission. I'm a huge fan of Sailesh Kolanu garu, and he's such a good director. My favorite is Hit 2. I loved Hit 1 and Hit 3 too. Hit 2 నాకు చాలా నచ్చింది because I'm a visceral filmmaker. Visceral, and I like feeling the film than thinking about it. So Hit 2 made me feel a lot. ఓకే. Like Advishesh in danger is dying, and I'm like, oh my god, stop laughing. He's puncturing your organs, stop laughing. So ఆ ఫీలింగ్ చాలా వచ్చింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్, ద విలన్స్ యాక్టింగ్ అండ్ ఆల్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. హిట్ 2 is my favorite. I love the Hit series. So I can't do it. I can't think like him. He can think like him. Is there to think like that. ఓకే. So నేను ఐ కెన్ థింక్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ రామ్ కామ్స్ అండ్ స్పోర్ట్స్. నాకు రెండు రావు, బయోగ్రఫీస్ రావు, థ్రిల్లర్స్ రావు. ఈ రెండు తప్ప ఎనీ జానర్ ఐఎమ్ ఓపెన్ టు. ఓకే. My favorite is romance, comedy and action. My favorites. Besides this also, I like mixing these three in fact. ఓకే. Yeah. సో సైక్ సిద్ధార్థలో నందు క్యారెక్టర్ కూడా అంత మ్యాడ్ ఉంటుంది. సో మీది అట్లా ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే ఆ క్యారెక్టరైజేషనే అట్లానే చేస్తే నందు తన స్టైల్లో తను ప్రజెంట్ చేశాడు అనుకోవచ్చా? Definitely తన స్టైల్లో తను ప్రజెంట్ చేస్తాడు. He brought a lot of his own unique spontaneity. చాలా, he's a very spontaneous guy. So but he being an actor, between action and cut, he takes a lot of freedom. He's a good technician also. తను మంచి ఎడిటర్ కూడా, మంచి డైరెక్టర్ కూడా. సో ఐ రియలీ రెస్పెక్ట్ దట్. తను ఒక షార్ట్, ఈ ఫిలిం అనే కాదు, ఏ ఫిలింలో తీసుకున్నా, ఎస్పెషల్లీ తన రీసెంట్ వర్క్లో ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటి ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ గ్రాఫ్ వేసుకొని చేస్తాడు. కాంట్రాస్ట్ ఉండాలా, ఓకే. లేకపోతే కంటిన్యూటీ ఉండాలా, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో అది ఆలోచించకపోయినా నేను గైడ్ చేస్తాను, బట్ దట్ హెల్ప్స్. బట్ అట్లా అని చెప్పి అందరు యాక్టర్స్ అది నేర్చుకోవాలని ఏం లేదు. ఐ విల్ వర్క్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టర్స్. ఓకే. బట్ యా, హీ బాట్ టు ద టేబుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రెస్పెక్ట్ దట్. ఓకే. సో ఐడియాస్ అండ్ ఆల్ ఎక్కువగా బాత్రూంలోకి వచ్చినప్పుడు వస్తాయా, లేదంటే బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు వస్తాయా, లేదంటే జనాలతో మాట్లాడుతున్నప్పుడు వస్తాయా? బ్రీదింగ్ చేస్తుంటే వచ్చేస్తుంటాయి, నిద్రపోయినప్పుడు కూడా వస్తుంది. నిద్రపోయినవి మర్చిపోతుంటా అప్పుడప్పుడు పొద్దున్న లేచేసరికి. నౌ దట్ వీ స్పోక్ ఆఫ్ ఇట్, నౌ దట్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇట్, సో సి ఐ వాంట్ షో దిస్. I carry this book, ఐడియాస్. ఓకే. ideas, Yes, logline, logline, synopsis, synopsis. etc. అని. And I write in this. I like sketch in this. I write in this. Okay, I don't know if you can see, but you know, it's a lot of little sketches and stuff. ఓకే. Okay. సో అందే మూవీలో కూడా అట్లా Yeah, so just free flow. ఆర్టిస్టిక్. ఓకే. Yeah, now I've switched my style a little. I switched my writing style a little to
అది నాకు ప్రీ సైక్ సిద్ధార్థ. నౌ ఐ బికమ్ ఫాస్టర్ బికాస్ నాకు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లేకుండానే నేను ఈడి దాకా వచ్చిన. ఏం ప్లాట్ఫామ్ లేకుండా ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో నేను 10x వర్క్ చేస్తున్నా. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు లైక్ డూ లిటిల్ స్కెచెస్. ఐఎమ్ జస్ట్ రైటింగ్. దిస్ ఇస్ ఓకే. ఐఎమ్ గోయింగ్ టు షో యూ. This is I think the detail, this much volume is the detailing of one half of a film. I'm gonna detail further. I'm carrying a pen and a book, and this is all you require to like keep going. మన బద్ధకం మోస్ట్లీ మెంటలే ఉంటుంది. బద్ధకం యాక్చువల్లీ యువర్ బాడీ వాంట్స్ టు వర్క్. వీఆర్ జస్ట్ లేజీ హియర్. ఐఎమ్ లేజీ హియర్, ఐ నో ఇట్. బట్ నో ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్, నువ్వు ఏం లేకుండా ఇడిదాకా వచ్చినావు. ఇప్పుడు ఇది ఉంది నీకు ప్లాట్ఫామ్. ఓకే, ఓటీటీ మీదకి వచ్చినాక ఇంకా లవ్ దొరుకుతుంది, ఇంకా డిస్కషన్స్ జరుగుతాయి మన ఫిలిం గురించి. ఐ యూ గోయింగ్ టు సిట్ బ్యాక్ అండ్ వెయిట్ ఫర్ ఇన్స్పిరేషన్? అదే మన స్విగ్గీ డెలివరీయా, అమెజాన్ ప్రైమ్ డెలివరీ ఆఫ్ ఇన్స్పిరేషన్ నీ ఇంటికి రానికే? నువ్వు పెన్ పేపర్ మీద పెడితే ఇన్స్పిరేషన్ అదే వస్తుంది, ఫ్లో అదే వస్తుంది. నోరిప్పి మాట్లాడితే ఏం డైలాగ్ మాట్లాడాలో నాకు ఇక్కడ అదే వస్తుంది. సో ఐ డోంట్ థింక్ రైటింగ్ ఈజ్ ఎనీ డిఫరెంట్. నేను అస్సలు లేజీ కాదు. ఐఎమ్ ది మోస్ట్ ప్రొయాక్టివ్ పర్సన్ ఐ నో. అండ్ ఐఎమ్ ఆల్సో యాడింగ్ మోర్ డైమెన్షన్స్ టు మీ. ఐఎమ్ యాడింగ్ డిసిప్లిన్ అండ్ ఐఎమ్ యాడింగ్ పంక్చువాలిటీ. ఈ రెండు కొద్దిగా నాకు, I used to be half an hour late and all. So I'm working very hard on punctuality and discipline too. I want to be the best. Okay. I'm not even ashamed to say. See, I just started, right? Let's look at the whole career. And true answer, oka 10 years tarvatane true answer doruktadi. Who's the best anedi. I want to be considered a great director. I'm not ashamed of saying it out. And whatever has to be done for that, నేను ఎలా ఉన్నాలో దానికి నేను ఉంటా. ఓకే. అండ్ దాట్ పర్పస్ ఆఫ్ గ్రేట్ సినిమా ఈస్ గ్రేటర్ దాన్ మీ. నేను ఒక టూల్, జస్ట్ లైక్ దిస్ కెమెరా విచ్ ఇస్ అ టూల్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ద టూల్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ యాడింగ్ డిసిప్లిన్ టు ద టూల్, మచ్ లైక్ దే ఆర్ యాడింగ్ లెన్స్ ఫిల్టర్ అండ్ లెన్స్ క్యాప్ టు ద టూల్. సో గివింగ్ యూ అ మెటఫర్ అంతే. సో రైట్ నో మై పర్పస్ ఇస్ డిజాల్వ్డ్. నేను నా తనం పక్కన పెట్టి నా పనితనాన్ని ఎనర్జీగా వాడి ముందుకు సాగుతున్నాను. ఓకే. అప్పుడప్పుడు సైక్ ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ వెళ్ళేది ఈస్ ప్యూర్లీ బికాస్ ఐఎమ్ గివెన్ అ డైరెక్టివ్. సో ఇఫ్ అ ప్రొడ్యూసర్ వాంట్స్ మీ టు బీ అ సర్టన్ వే ఇన్ అ సర్టన్ ఇంటర్వ్యూ, I will always question him, are you sure? Because people like me normal more, like this way. కాదు వైరల్ పోదాం అంటే ఇదేం నార్మల్ అనిపిస్తలే మాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. దిస్ ఇస్ మై నార్మల్, Okay. దిస్ ఇస్ మై బేస్ లైన్. ఓకే. సో దిస్ బేస్ లైన్ ఇస్ గుడ్. ఐ లవ్ దిస్. ఓకే. వెళ్ళొచ్చు పైకి, దాన్ని బేస్ లైన్ చేయొచ్చు, అలాగే ఉండొచ్చు ఎప్పుడు. దట్ బి సో మచ్ ఫన్. Probably when I go partying sometime, okay, 1 month, I'll keep my baseline there because no one's recording me, and I'll probably go to a place where no one can recognize me. ఎవరు నన్ను గుర్తుపట్టని ప్లేస్కి వెళ్ళి బేస్ లైన్ పైకి పెట్టుకొని ఒక నెల రోజులు వర్స్ట్గా ఎంజాయ్ చేసి, బట్ ఇప్పుడు ఇక్కడ వాట్ స్టాపింగ్ యూ? అట్లేం అనిపిస్తలేదు సంథింగ్ కెన్ స్టాప్ యూ అని? నథింగ్ స్టాపింగ్ మీ. ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ అవేర్ ఆఫ్ the situation and Public circumstances, platform but I'm not ఉందా మరి? conscious. I'm Okay. just aware. There's a difference. I'm not conscious. I'm just aware and respectful. I'll still be aware and respectful there, but I'll be like, I won't care about how people feel. Right now, I care. I care that you feel pleasant and people feel pleasant and the vibe is good. Vibe will always be good. But if you raise it too much, people overwhelm అయిపోతారు. వీడేంది, is he fine? ఎర్రగడ్డ నుంచి వచ్చిండా, ఇట్లా మాట్లాడతారు. అది ఇప్పుడు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఏమంటా అంటే, ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు ఆల్కహాల్ దట్ పీపుల్ సే నువ్వు తాగితేనే కేర్ ఫ్రీ ఉండొచ్చు. వీఆర్ సచ్ అన్ అబిలిటీ టు బీ కేర్ ఫ్రీ. వీ యాజ్ హ్యూమన్స్ ఆర్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజింగ్ అవర్ బ్రెయిన్. బట్ మన బ్రెయిన్ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది, రూల్ చేసి మనల్ని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ వేర్ ఐ యాక్చువల్లీ లైక్ విమెన్, the way they process life better, because women process life emotionally also. Men are very used to processing life very logically, and truth is, which I think has to change, most of the directors are men, and men should break their own logic. Logic doesn't win hearts. Logic ఎలాగో ఉంది, గ్రావిటీ అనేదే ఒక పెద్ద లాజిక్. సో లాజిక్ ఎలాగో వస్తుంది, బడ్జెట్ అనేది ఒక లాజిక్, సర్కమ్స్టాన్స్ సిచ్యువేషన్ అనేది లాజిక్. సో కొద్దిగా ఎమోషన్స్తో కూడా టచ్లోకి వెళ్ళడం నేర్చుకోవాలి మనందరం. వీ షుడ్ ట్రీట్ ఎమోషన్స్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్, ఫీలింగ్స్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇంటలెక్ట్, అండ్ లెట్ ఫీలింగ్స్ ఆల్సో గైడ్ అవర్ డెసిషన్స్, నాట్ జస్ట్ ఇంటలెక్ట్. ఓకే, సో ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్. సో అలా నేను చేస్తా. నేను డెఫినెట్లీ ఐ లెట్ మై ఫీలింగ్స్
డిక్టేట్ మై డిసిషన్స్. ఐ ట్రస్ట్ మై ఇంటలెక్ట్. అది ఎలాగో ఉంటుంది. బుక్కులు చదువుతా నేను. ఏం బుక్లు చదువుతారు ఎక్కువ? ఐఎమ్ వెరీ వెరీ యావిడ్ రీడర్. అట్లా అని చెప్పి ఈ మధ్యలో ఎక్కువ టైం రైటింగ్కి పెడుతున్నాను. సో ఫర్ అ వైల్ ఐ మే నాట్ రీడ్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ కీన్ ఆన్ రైటింగ్ మోర్. సో బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ మోర్ అట్ ద మూమెంట్, I might give reading a break for a while, but it'll just be temporary. I think బట్ I'll వాట్ get కైండ్ back. ఆఫ్ బుక్స్ జనరలీ? My నావెల్స్ favorite- అంటే చాలా చదివినా, బట్ రైట్ నో నా ఫేవరెట్ ఇస్ రీడింగ్ బుక్స్ ఆన్ క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్. సో రైటింగ్ ఈజ్ మై ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ ఇన్ సినిమా. రైటింగ్ గట్టిగా ఉంటే అసలు స్క్రిప్ట్ లేకుండా కూడా యూ విల్ మేక్ అ గుడ్ ఫిలిం. మన బ్రెయిన్లో రైటింగ్ అనే క్రాఫ్ట్, క్యారెక్టరైజేషన్ అనే క్రాఫ్ట్, ఇవన్నీ గట్టిగా ఉంటే అసలు స్టోరీ ముందు రాసుకోకపోయినా, లేదా సెట్ మీద ఒక క్యారెక్టర్ రాకపోయినా, లేదా అసలు లొకేషన్ సడన్గా షిఫ్ట్ అయినా, ఎలక్ట్రానిక్ స్టోర్లో తీయాల్సిన సీన్ సడన్గా బట్టల దుకాణంలో తీయాలన్నా, లేదా అక్కడ నుంచి క్లోత్ షాప్ నుంచి సడన్గా పానీపూరి బండి కాడ తీయాలన్నా, వీ విల్ స్టిల్ నో వాట్ టు డూ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సీన్ ఏంది బట్టల షాప్లో. గై మీటింగ్ గర్ల్ ఆర్ గై మీటింగ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ మీటింగ్ గర్ల్ వాట్ ఎవర్, అండ్ అ లిటిల్ కాన్ఫ్లిక్ట్ అరైజింగ్. ఆ కాన్ఫ్లిక్ట్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల రావచ్చు, బట్టల షాప్లో బట్టల ఫిట్టింగ్ గురించి రావచ్చు, లేదా పానీపూరి బండి దగ్గర భయ్యా కైకునేది అయితే ఎక్స్ట్రా ప్యాజ్ అని కూడా రావచ్చు. ఓకే. కాన్ఫ్లిక్ట్ రావాలంతే. సో ఈ ప్రిన్సిపల్ క్లియర్గా నాకు తెలుసు కాబట్టి, అండ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ దిస్. అండ్ ఓల్డ్ బుక్స్ ఆర్ క్లాసిక్స్. సో నేను 90s పబ్లిష్ అయిన బుక్స్ ఎక్కువ చదువుతా, జర ఓల్డర్ బుక్స్, బట్ ఐ ఆల్సో రీడ్ న్యూ మెటీరియల్. ఐ హ్యావ్ అ లార్జ్ కలెక్షన్ ఆఫ్ రైటింగ్ బుక్స్. బహుశా నేను చచ్చిపోయే ముందు ఇవి పూర్తిగా చదవలేనేమో, బట్ ఐ విల్ కంటిన్యూ టు రీడ్. It's so beautiful. Knowledge is so beautiful. I don't trust ChatGPT at all. I'm done with ChatGPT. వై ఎక్కువ యూజ్ చేస్తారా? It's very finite, very wrong, very stupid, very stupid. ఒక బుక్ నేను పీడిఎఫ్ ChatGPTకి ఎక్కించి నాకు చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయంటే మధ్యలో హాలిసినేట్ చేస్తుంది. ఒక తాగినోడు బెటర్. తాగి నానా డ్రగ్స్ వేసి ముందర కూర్చున్నోడు ఈజ్ బెటర్ దాన్ ChatGPT. I'm openly saying. Okay, ChatGPT is good at quick calculations, data accumulation. It's like another form of Google. Ante. ChatGPT, if you replace a human being, especially in the creative field, the content's going to go down so quick. When you trust yourself with courage and flow, ఎంత బ్యూటిఫుల్ థీమ్స్ వస్తాయి. ChatGPTకి అది ఏం అర్థం కాదు. కరెక్టే, కానీ దాంట్లో కూడా టెక్నికల్ థింగ్స్ అండ్ ఆల్ మస్తు ఉంటాయి కదా. ఇప్పుడు పిచ్ డెక్ తయారు చేయాలన్నా, లేదంటే డైలాగ్స్ ఏదైనా ఇంప్రూవైజ్ చేయాలన్నా, ఒక సీన్ ఇచ్చి దీనికి నాకు డైలాగ్స్ కావాలన్నా మొత్తం ఇస్తుంది కదా. అంటే దాన్ని నువ్వు తీసుకొని మళ్ళీ ఇంప్రూవైజ్ చేసుకుంటావా? ఇట్స్ ఆల్ డిఫరెంట్ కదా. సమ్ డే ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్, అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఓకే. బిసైడ్స్ దాంతో డబ్బులు సంపాదిద్దాం కాదు, ఓన్లీ ఫిల్మ్ ఫెస్టివల్కి. నీకే ఏం చేద్దాం అంటే ఒక 5గురిని తీసుకొచ్చి ChatGPT ఇద్దాం. ఒక 5గురు జస్ట్ అట్లా తీస్తారు. ChatGPT వాడి తొందరగా తీయాలి వాళ్ళు. నేను లీడ్ చేస్తా ఈ టీంని, ఏం లేకుండా చేస్తా. ఐ థింక్ 99 out of 90 times హ్యూమన్ బీయింగ్స్ చేసిన క్రాఫ్ట్ బెటర్ ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ChatGPT ఎట్ ఆల్. ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ కాబట్టి చెప్తున్నా. నాకు ఉంది సబ్స్క్రిప్షన్, బేసిక్ సబ్స్క్రిప్షన్ ఉంది, వాడుతుంటా. ఇట్స్ గుడ్ యాజ్ అ థెరపిస్ట్ సమ్ టైమ్స్ టు రిఫ్లెక్ట్ యువర్ ఓన్ థాట్స్, టు గివ్ యూ క్లారిటీ. బట్ స్టోరీ రైటింగ్ నో, డోంట్ యూజ్ ChatGPT. ఒకవేళ ఈజీ ఫ్రీ అని ఎవరైనా వాడుతున్నా, ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ డంబ్ ఆల్సో. ఇజంట్ యువర్ బ్రెయిన్ సో ప్రెషియస్? సో ద మోర్ ఐమ్ రైటింగ్ ద మోర్ షార్పర్ ఐ ఫీల్. థీమ్స్ వస్తున్నాయి. స్టోరీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు ఒక ఎత్తు, ఒక యాక్షన్ ఫిలింలో కేర్ ఫ్రీనెస్. సో రైట్ నౌ ఐమ్ రైటింగ్ అ రొమాంటిక్ యాక్షన్ కామెడీ. ఐ థింక్ ఇట్స్ సమ్ రియలీ కూల్ రైటింగ్. చాలా కరేజ్తో రాస్తున్నా ఇది. టు పిచ్ టు సర్టన్ ప్రొడ్యూసర్ వాజ్ ఆస్క్ మీ, వాళ్ళకి పిచ్ చేయడానికి. ఆల్సో వాళ్ళకి ఇది ఎందుకు పిచ్ చేస్తున్నా అంటే వాళ్ళ జానరాలో ఛాంపియన్. సో ఈ స్క్రీన్ ప్లే ఎస్ అన్నా నో అన్నా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్తో నేను చాలా నేర్చుకుంటా. సో నేను అందుకే ఆ జానరాలో రాస్తున్నా వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లేస్. సో ఇప్పుడు అది నేను స్వయాన చేత్తో రాస్తుంటే ఎంత ఫుల్ఫిల్లింగ్ ఉందంటే, ఐ డు నాట్ థింక్ ChatGPT క్యాన్ గెట్ ఎనీవేర్ క్లోజ్. ఇట్స్ సో పర్సనల్, ఇట్స్ సో క్రేజీ, అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. ChatGPT ఫట్ శైలేష్ కొలను స్టైల్, బట్ ఇన్ ద స్టైల్ ఆఫ్ వుడీ ఆలన్, బట్ అంటే ఏదో ఇస్తుంది అది, దానికి ఏం తెలీదు. ఇట్ ఈస్ జస్ట్ అగ్రిగేటింగ్ థింగ్స్ అండ్ ఇట్స్ జస్ట్ వెరీ మెకానికల్. ఇట్స్ నాట్ హ్యూమన్. I don't believe in it. Okay. Yeah, I mean, this is a long argument I will have with Sam Altman someday. But it is a very prolonged conversation. And it tanu kuda oppukunnadu actually. The CEOs of AI companies also said that anta scene em ledu.
బట్ ఇట్స్ ఓకే, వాడేటోళ్ళు వాడుతుర్రు. యా, హెల్ప్ అవుతుంది ఏదో ఒక రకంగా. అబ్సల్యూట్లీ హెల్ప్ అవుతుంది. ఎక్కడ హెల్ప్ అవ్వాలో అవుతుంది. లైక్ డేటా తొందరగా క్రంచ్ చేస్తుంది, బట్ స్టోరీస్ ఈజ్ నాట్ డేటా, స్టోరీస్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ మ్యాజిక్. రైట్ రైట్. యా, ఓకే. సో ఏం లేకుండానే ప్లాట్ఫామ్ లేకుండానే చేసి వచ్చాను. వీటి డెమో వరకు ఫిల్మ్ వచ్చినాం. ఇప్పుడు చేసి ప్లాట్ఫామ్ ఉందంటే ప్లాట్ఫామ్ ఉంది. 10 ఇంతలు ఎక్కువ దూకుతాం మనం. అంతే. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అక్కడ అప్రోచ్ అయిన తర్వాత ఆయన నుండి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా. Yeah, సో స్పెషలీ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్ అంటే ఫస్ట్ టైం తను చూసినప్పుడు అండ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్, సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? సో మేజర్లీ ఫస్ట్ హాఫ్ చూసే అక్కడ లవ్లో పడ్డారు విత్ ద ఫిలిం, బికాస్ ఇట్ వాస్ సో ఫ్రెష్. దశాబ్దాలుగా ఒకే రకం సినిమా చూసే, ఒకలాంటి అన్ని రకాల సినిమాలు చూసే ఒక వ్యక్తి, మహానుభావుడే అంట నేను సురేష్ బాబు గారు. అన్ని రకాల ఫిల్మ్ చూసే సురేష్ బాబు గారికి సడన్గా కొత్తదోటి కనిపించింది. అండ్ దట్స్ వై ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్, అండ్ మళ్ళీ రోజే కొన్నాడు. అండ్ దట్స్ వై అబ్సల్యూట్ ఫెయిత్ ఇట్ విల్ గో డౌన్ యాజ్ అ క్లాసిక్. యా, సో ఒక అండ్ లెట్ మీ జస్ట్ ఐ వాంట్ టు సే ఇట్ విత్ హ్యూమిలిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక వెరీ బేసిక్ ఐల్ సే దిస్ ఆఫ్టర్ దిస్. సో సురేష్ బాబు గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేజర్లీ ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉండింది సిద్ధార్థ్ రెడ్డికి. ఓకే. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ ట్రాక్ తీసేసాం మూవీ నుంచి టు మేక్ ద క్యారెక్టర్ ఫీల్ ఫ్లోటింగ్. ఒక గ్రౌండింగ్ లేని క్యారెక్టర్కి శ్రవ్యతో గ్రౌండింగ్ వచ్చింది అని. అందుకే సెకండ్ హాఫ్కి దేవి థియేటర్లో అంతా అరిచిర్రని నా ఫీలింగ్. బికాస్ దే వర్ రూటింగ్ వెరీ హార్డ్, మీ ఇద్దరు కలవండి రా ప్లీజ్ రా, కామ్ అవ్వండి రా అని అంత కోరిక వచ్చింది. అయితే ఫాదర్ క్యారెక్టర్ ఉంటే బెటర్ అని, ఉండాల్సిందేమో అని ఒకటి వచ్చింది. బట్ అక్కర్లేదు అని వెంకట్ సిద్ధారెడ్డి గారు స్టిల్ బిలీవ్స్ అక్కర్లేదు అని. సో లాట్ ఆఫ్ ఒపీనియన్స్ కేమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది నేను లెర్నింగ్ని ఎక్కువ వాల్యూ చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ క్విక్ లెర్నింగ్. ఐ యాక్చువల్లీ క్యాన్ మేక్ 1 ఫిలిం ఇన్ 6 months. దట్స్ మై స్పీడ్ కంప్లీట్ ఫ్రమ్ రైటింగ్ టు షూటింగ్ టు ఫినిషింగ్ అండ్ దెన్ విదిన్ బడ్జెట్ టు షూటింగ్ అండ్ టేకింగ్ రివ్యూస్ అండ్ రిలీజ్ విదిన్ 6 months నేను చేసేయగలుగుతా. నాకు జస్ట్ ఎడిటర్స్, నాకు కావాల్సిన ఎడిటర్స్ తీసుకొస్తా అండ్ విదిన్ బడ్జెట్ చేస్తా. వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ సేస్ విదిన్ రీజన్, ఒక రీజనబుల్ బడ్జెట్లో చేసేస్తా. అయితే దట్ ఈస్ వెన్ యూ లెర్న్ ద మోస్ట్. ఆల్సో ఐఎమ్ వెరీ ప్రాఫిట్ డ్రివెన్, వెరీ ప్రాఫిట్ డ్రివెన్. నాకు రావాలి, మా ప్రొడ్యూసర్కి రావాలి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి రావాలి. ఇదే నా తాపత్రయం. అయితే ఆఫ్ హ్యాండ్ నేను ఏం చెప్తానంటే, అప్పుడప్పుడు కొలాబరేటర్స్ వచ్చినప్పుడు దే వెరీ రిజల్ట్ డ్రివెన్, ఐఎమ్ వెరీ ప్రాసెస్ డ్రివెన్. రిజల్ట్ ఈజ్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రాసెస్. అండ్ నేను ఎప్పుడు బడ్జెట్ తక్కువ పెట్టి చేస్తాను, ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తాయి. రిజల్ట్ డ్రివెన్ వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అందుగుతారు. అక్కడ ఏంటంటే ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అండ్ లాస్ట్కి డిప్రెషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకు. ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్ గై. ప్రాసెస్ చాలా కరెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. రిజల్ట్ జస్ట్ బికమ్స్ అ సైడ్ ఎఫెక్ట్. దెన్ యూ కెన్ ఇంప్రూవ్ ద రిజల్ట్, దెన్ యూ ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. సో ఐ బిలీవ్ ఇన్ ప్రాసెస్. దిస్ సెడ్, సాయి సిద్ధార్థ గురించి ఒక మాట. జస్ట్ ఒక పైన రిలేషన్షిప్ ఉంటుంది విచ్ ఓన్లీ లాస్ట్ ఫర్ అ నైట్ ఆర్ అ డే ఆర్ 2 అండ్ దెన్ ఇట్ ఫ్లోట్స్ అవే. ఒకరినొకరు కలవాలని కూడా ఉండదు. వర్సెస్ రిలేషన్షిప్ దట్ మైట్ స్టార్ట్ ఎక్సైటింగ్ బట్ nurtures over time and grows into something very beautiful. I think audience ఇంకా సాయి సిద్ధార్థకి రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ ద సెకండ్ కేటగిరీ. ఇది జరిగింది ముందు, ఈ నగరానికి ఏమైందికి జరిగింది. సో వచ్చినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నేను పిచ్చిగా రికమెండ్ చేసిన. ఎట్లా రికమెండ్ చేసిన అంటే గవర్నమెంట్ షుడ్ హైర్ మీ. నేను రికమెండ్ చేసినట్టు ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ టు మేక్ పీపుల్ క్విట్ స్మోకింగ్, నన్ను హైర్ చేస్తే, అట్లా రికమెండ్ చేస్తే నేను 1 కోటి మందితో క్విట్ చేపి అట్లా రికమెండ్ చేసినా నేను. ఈ నగరానికి ఏమైంది చూడు అనుకుంటా. చాలామంది నేను రికమెండ్ చేసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, అదే కామెంట్ ఇచ్చారు. ఐఎమ్ లైక్, ఐ యూ గైస్ మ్యాడ్, బ్లైండ్, డూ యూ హ్యావ్ గ్లౌకోమా ఆర్ సంథింగ్ ఇన్ యువర్ ఐస్? బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. అండ్ దెన్ ఇట్ గ్రూ సో మచ్. లవ్ ఎంతో దొరికింది అండ్ రీరిలీజ్లో 1 dayలో crores of collection. సో దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ దట్. ఐ క్లియర్లీ సీ ఇట్ హ్యాపెనింగ్ ఈదర్ వేస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. I can believe whatever, I have the right to do so, and that's what I believe is manifesting even more. There's already a lot of love there going daily. Unnan rojulu potham antaru Kukatpallila. It will just grow manyfold. For whatever perceptive reasons kondaru hesitate chesturu, but elletolu పిచ్చి పిచ్చికి వెళ్తారు.
ఐ థింక్ వన్స్ ఎవ్రీ వన్ సీజ్ ఇట్ ఇంకా పిచ్చి పిచ్చిగా వెళ్తారు, ఇంకా పిచ్చి పిచ్చిగా చూస్తారు. అండ్ ఇట్ గ్రో. ఇట్స్ లైక్ దట్ సెకండ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ వేర్ ఇట్ గ్రోస్, నర్చర్స్ అండ్ బికమ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అయితే ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ దట్ ఈదర్ వేస్. అదంతా ఈలోపు ఇంకో 3 సినిమాలు బయటకు వస్తాయి, బికాజ్ ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ మేక్ థియేటర్స్ గ్రేట్ అగైన్. అండ్ థియేటర్స్లో మళ్ళీ నింపాలి, మళ్ళీ అరుపులు కేకలు వినిపించాలి. సెకండ్ హాఫ్ కన్సిస్టెంట్గా అరుపులు కేకలు విన్నా నేను మాస్ సెంటర్స్లో. నాకు సమ్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్, అన్న క్లాస్ థియేటర్ని మాస్ చేసి పడేసినావు నువ్వు. సో నా ఎస్థెటిక్ ఏదో ఈస్టర్న్ యూరోపియన్ ఎస్థెటిక్ ఏం కాదు, యాక్చువల్లీ ఊరమాస్ తెలుగు ఎస్థెటిక్కే. ఆ ఎస్థెటిక్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేసిన. నేను ఇప్పుడు ఇంకో ఫిలిం తీసుకొస్తున్నాను, ఒక రొమాంటిక్ కామెడీని. దాని టైటిల్ ఇవాళ రిజిస్టర్ చేపిస్తున్నాము. ఆల్రెడీ షూట్ చేసేసాం బిఫోర్ సైక్ సిద్ధార్థ ఉంది. అండ్ దాని ట్రైలర్ని కూడా ప్రజెంట్ చేస్తున్నాము టు సీ వేర్ ఇట్ కెన్ గో. బై మండే ఆర్ ట్యూస్డే ఐల్ బి presenting to people, executive producers and stuff, not to the public. Right. సో అది అ లాట్ మోర్ కామర్. సేమ్ డైరెక్టర్ అని అర్థమవుతుంది, కానీ వెరీ డిఫరెంట్ స్టైల్ అగైన్. అది కొంచెం కన్సిస్టెంట్ టోన్. ఇంత ఎక్స్పెరిమెంట్ చేయలేదు దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ బట్ స్టైల్. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ టేకింగ్, మీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఆల్ ఆఫ్ వరల్డ్ సినిమా, నేను ఇప్పటివరకు చూసిన సినిమా అంతా నా ఇన్స్పిరేషన్. నేను అన్నిటి నుంచి డ్రా చేసిన, నాకు గుర్తు కూడా లేదు ఏడు నుంచి. ఇప్పుడు నేను అక్కడ ఇక్కడ ఒక టీ స్పూన్ నీళ్ళు నింపుకుంటా, ఇక్కడ ఒక చెంబుని నింపేసిన. ఇది ఏడు నుంచి ఇన్స్పైర్ అయిందంటే నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ ఈ చెంచాన్ని తీసుకుని. ఇట్స్ లైక్ బఫే టేబుల్, అన్నీ నింపేసిన. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలియదు, ఇంకా నాకు గుర్తు కూడా లేదు. కానీ పర్సనలీ ఒక యాంగ్జైటీ నుంచి వచ్చింది దట్ నా కెరియర్ స్టార్ట్ అవుతుందా లేదా అని అందరికి ఉంటుంది, బిగినింగ్ ఫిల్మ్ మేకర్స్కి. సో నా ఎస్థెటిక్ ఎట్లాంటిదంటే బడ్జెట్తో సంబంధం లేని ఎస్థెటిక్. చాలా డబ్బులు పెట్టి కూడా నేను సింగిల్ షాట్స్తో అండ్ ఇంటర్ కట్స్తో చెప్పగలుగుతాను. ఏం డబ్బులు లేకుండా కూడా ఆ స్టైల్ని నేను రెస్పెక్ట్ చేస్తూ బయట పెట్టగలుగుతా. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కెరియర్ బికాస్ ఆఫ్ మై స్టైల్. సో ఇదే ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నప్పుడు మీకేం అనిపించదా? 6 months సినిమా తీస్తా, నా సినిమా అట్లుంటది ఇట్లుంటది, లేదంటే ఏదైనా పేర్లు చెప్పినప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతారని చెప్పేసి. ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఏదైనా నార్మల్ గా క్రిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు అట్లా ఏమైనా అనిపించదా మీకు? అంటే ఇది నా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత అని చెప్పి. అంటే హేట్ స్ప్రెడ్ చేసేటోళ్ళు, లవ్ స్ప్రెడ్ చేసేటోళ్ళు ఇద్దరు ఉంటారు. హేట్ స్ప్రెడ్ చేసేటోళ్ళు బహిరంగంగా ప్రతి యాక్టర్ కింద కామెంట్ చేస్తారు. నేను స్టడీ చేశా ప్యాటర్న్ని. ఏ పెద్ద యాక్టర్ ఏది మాట్లాడినా కింద ఏది పడుతుంది వాగుతారు. వాళ్ళు బ్రేక్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే, నేను లవ్ నుంచి ఆపరేట్ చేసే మనిషిని, నేను అస్సలు బ్రేక్ ఇవ్వద్దు. హౌ కెన్ ఐ ఎవర్ గివ్ అ బ్రేక్? లవ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు సైలెంట్గా స్ప్రెడ్ చేస్తారు. ఐ థింక్ దట్స్ అ మిస్టేక్. లౌడ్గా స్ప్రెడ్ చేయాలి. లౌడ్గా స్ప్రెడ్ చేస్తే హేట్ రేట్ భయపడుతుంది. అండ్ లవ్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఫాస్టర్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఈ వరల్డ్ ఇంకా బతుకుంది, లేకపోతే ఎప్పుడో ushkack.com అవుతుండే. ఎంత హేట్రెడ్, 1000 కోట్ల మంది హేట్రెడ్ని ఒక 20 మంది ప్రేమ కొట్టేస్తుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ లవ్. దట్స్ వై ఇన్ లైఫ్ ఎంత ముష్కిల్ చీज़ा देखे तो भी प्यार जब मिलता तो सुकून मिल जाता, सेट हो जाते. दैट्स द पॉइंट ऑफ साइक सिद्धार्थ टू. मेरे को कई बार, आई मीन दिस नॉट जस्ट रोमांटिक लव, राइट? सबसे ज़्यादा प्यार मेरी बेटी है, जो मेरी ज़िंदगी है. शी इज़ द रीज़न एवरीथिंग इज़ फॉर हर. सो शी इज़ द रीज़न एवरीथिंग इज़ अमेजिंग इन माई लाइफ. लाइक I meet her almost every day in the evening and I take care of her and she's the best thing that happened to me. So जो प्यार उधर से मिलता दानिक मुंदे ये देना, and then from the audience that I'm receiving, from people who are loving me as I am, thank you so much for loving me as I am. And then there's all kinds of love, and I've experienced it, I will experience more of it. So बहुत मिलता, and सबसे ज़्यादा मैं खुद को दे देता हूँ. So सब सेट है मेरे को. Nice. We want to know more about you. Please. Your family background, where are you from? And proper Hyderabad here first kelli. సో అప్పుడు బిల్ గేట్స్ గారి కుటుంబంలో పుట్టాను నేను. వాళ్ళు నన్ను వెళ్ళురా, వెళ్ళి హైదరాబాద్ని కబ్జా చేసుకోండి రా అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసారు అనమాట. ఇదేం సినిమా స్క్రిప్ట్ కాదు, మీ స్క్రిప్ట్ చెప్పండి. వేర్ వాజ్ ఐ బోర్న్? ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్. మా డాడీ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ కోసం ఇక్కడికి వచ్చారు యాజ్ అన్ ఇంజనీర్, అండ్ దెన్ ఐ వాజ్ బోర్న్ హియర్. అండ్ ఫ్రమ్ ద గెట్ గో ఐ లవ్డ్ ఆర్ట్. ఆర్ట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ నో.
నేను నా ఎడ్యుకేషన్ పోస్ట్ ఇంటర్మీడియట్ మొత్తం ఆర్టే, ఆర్కిటెక్చర్. ఐఎమ్ స్కిప్పింగ్ ఓవర్ మై చైల్డ్హుడ్ బికాస్ ఆర్కిటెక్చర్. దట్స్ వై ఇక్కడికి వచ్చి ఇంటీరియర్స్ అంతా చూస్తుండే నేను. హౌ యూ ట్రీటెడ్ ఇట్, హౌ ద సర్వీసెస్ ఆర్ ఎక్స్పోజ్డ్. దట్స్ వెరీ బ్యూటిఫుల్, ఈజీ టు సర్వీస్. సో బీఆర్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఎట్లా సినిమాల సైడ్? ఫస్ట్ లవ్. ఓకే, ఫస్ట్ లవ్. యా, మరి అదెందుకు చేశారు? ఆర్కిటెక్చరా? మీరు ఇందాక కూడా ఇదే అన్నారు, డైరెక్ట్ యాక్టర్స్ అవ్వాలంటే డైరెక్ట్ యాక్టర్స్ అవ్వాలి, మీడియాకి ఎందుకు వస్తారు అని. లవ్ ఆఫ్ యువర్ లైఫ్ దొరికే ముందు అప్పుడప్పుడు మేబీ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ ఉండొచ్చేమో కూడా దొరుకుతాయి. టైం. సో ఆల్సో భయం నాకు ఫిల్మ్ మేకింగ్లోకి డైరెక్ట్ దూకాలంటే, ఫ్యామిలీ భయపడుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఈ సర్కమ్స్టెన్స్ నుంచి ఆర్కిటెక్చర్కి వెళ్ళిన. బట్ ఆర్కిటెక్చర్ ఈజ్ అన్ అమేజింగ్ ఫీల్డ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్. మీరు అందరు ఆర్టిస్టులను కలవండి, ఆర్కిటెక్ట్సే మోస్ట్ ఇంట్రెస్టింగ్, except for me. Okay? I mean, I'm a filmmaker who can also be interesting, but that comes from architecture. Architects are so interesting because their brains are so sharp. They think in layers, plans, section, interior treatment. ఇప్పుడు ఈ గోడ ఉంది వెనకాల, కెమెరాలో కనిపిస్తుంది కదా, ఆ గోడ వెనకాల మళ్ళీ ఇన్సులేషన్ ముందు మళ్ళీ ఇది, దాని ముందు కింద లైటింగ్, ఆ లైటింగ్ ఫిక్స్ చేయాలంటే వైర్స్ని హైడ్ చేయాలి. సో మెనీ లేయర్స్ టు థింక్ ఆఫ్. సో బ్యూటిఫుల్ అండ్ సొఫిస్టికేటెడ్. అండ్ ఫైనలీ ద ఎండ్ రిజల్ట్ షుడ్ బి బ్యూటిఫుల్, ప్రజెంటబుల్ అండ్ ఫామ్ ఉంటుంది. సుండికి బాగుందా లేదా, ఫంక్షన్ ఉంటుంది, సౌండ్ కట్ అవుతుందా లేదా, స్పేసెస్ టు పుట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసే ఫీల్డ్ ఆర్కిటెక్చర్. ఫిలిం ఈజ్ నో డిఫరెంట్. ఫిలిం ఈజ్ లైక్ దట్. ఎడిటింగ్, సౌండ్ డిజైన్, అది అందరినీ మనం ఏకదాటిగా తీసుకెళ్ళి ఒక లీడ్ ఆర్కిటెక్ట్ అందరితో కొలాబరేట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తీసుకురావాలి. అండ్ దెన్ ఎఫ్ఎస్ఐ ఫాలో అవ్వాలి. ఎఫ్ఎస్ఐ అంటే సైట్ సెట్ బ్యాక్స్ని మెయింటైన్ చేస్తూ సినిమాలో ఓవర్ బడ్జెట్ పోకుండా, ఓకే, స్ట్రక్చర్ కొలాప్స్ కాకుండా, విచ్ మీన్స్ స్టోరీ కొలాప్స్ కాకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వన్ గుడ్ థింగ్ ఇస్ ఆర్కిటెక్చర్లో కొలాప్స్ అయితే మనుషులు చచ్చిపోతారు. సినిమా ఇది ఏం కాదు, మళ్ళీ నేర్చుకొని మళ్ళీ తీయచ్చు. పైసలు అవుతాయి. ఇంకో పైసలు పోవు. నేనైతే హామీ ఇస్తున్నా, ఐ విల్ ఆల్వేస్ డూ విదిన్ బడ్జెట్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇట్ వాస్ బికాస్ ద ప్రొడ్యూసర్ మే స్పెండ్ మోర్ ఇన్ మార్కెటింగ్. ఐ డోంట్ అడ్వైస్. మార్కెటింగ్కి నానా స్టంట్లు చేస్తారు అందరూ. నేనేమంటా అది కన్వర్ట్ కాదు. ఇప్పుడు అందరూ ఒడియమ్మ బంటి అని చెప్పి అందరు యాక్టర్స్ ఒడియమ్మ బంటి అంటారు. ఒడియమ్మ బంటి అంటే నీ మూవీ ఎట్లుందో అర్థమవుతుందా? కాదు. సో వై ఆర్ వి డూయింగ్ దాట్? లక్షలు ఖర్చు పెట్టి ఇన్స్టెడ్ కెమెరాలోకి చూసి, సో హాయ్, ఐ మేడ్ అన్ అమేజింగ్ మూవీ అండ్ దిస్ ఇస్ ద పర్సనాలిటీ అండ్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఇంకెక్కువ కన్వర్ట్ అవుతుంది. మరి సైక్ సిద్ధార్థ్ అట్లా వేయలే కదా, అన్ని రకాలుగా ప్రమోషన్ చేశారు కదా. సో వీఆర్ లెర్నింగ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో దిస్ ఇస్ మై లెర్నింగ్. And this is only purely my learning. Someone else might learn something else. And I respect all learnings. So this is my learning. My learning is look straight in the eye of the audience and say, this is my movie. ఒకవేళ మన ఈవెంట్ చేసినా ఏదైనా చేసినా, make it about your movie. And don't make it about Rakta Pinjari or Bunty. But if you have to, you can. Make it casual, keep it fun, light, and make it about the movie. So that's where it converts more. So people exactly they expect చేసిపోతారు. దూద్ పేడ ఎక్స్పెక్ట్ చేసి వచ్చి సమోసా